నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ సామినేని వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడుతూ ఉన్నారు. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా మారిన నేతలు ఇప్పుడు వైఎస్ జగన్కు జలక్కిస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతల అరెస్టులు కేసులు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సామినేని ఉదయభాను వైసీపీని వీడారు. సామినేని ఉదయభాను పార్టీని వీడటం వెనుక కారణాలేంటి? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? వాట్స్ ద స్పెషల్ స్టోరీ? 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేస్తూ మరో పార్టీలో చేరుతున్నారు. వైఎస్ జగన్ కు సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 2019లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించిన సామాజిక సమీకరణలో భాగంగా కృష్ణా జిల్లాలో పేర్ని నానికి ఆ పదవి వరించింది. కాంగ్రెస్ వైసీపీల తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రభుత్వ వీప్గా పనిచేసిన అనుభవం సామినేనికి ఉంది. 2019లో ఉవ్వెత్తున ఎగిసిన వైసీపీని బలహీనపరిచేందుకు అంది వచ్చిన అవకాశాలను జనసేన తెలుగుదేశం పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. వైసీపీలో అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకునేందుకు జనసేనాని లైన్ క్లియర్ చేశారు. బాలినేని పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయంగా చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని సైతం తనకు గౌరవం లేని వైసీపీలో ఉండటం కన్నా జనసేన పార్టీలో చేరితే మేలని భావిస్తున్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. త్వరలో జనసేనలో చేరనున్నారు. ఇక తాజాగా మరోవైపు జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ సామినేని చర్చలు జరిపారు. సెప్టెంబర్ 22న జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 22వ తారీఖున సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నారు ముఖ్యమైన నాయకులు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు నేతలు త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 4 టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా అనేక మంది నేతలను టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకొని పదవులు కట్టబెట్టారు. టీడీపీని బలహీనపరిచే యత్నం చేశారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని ఉపయోగించి వైసీపీని వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నాలు టీడీపీ జనసేన ఉమ్మడిగా చేస్తున్నాయి. ఒకవైపు నేతల రాజకీయాలు అరెస్టులతో వైసీపీ జగన్ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ పార్టీ నేతల మెడకు చుట్టుకుంటోంది. వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. మరికొందరు వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్ట్ నుంచి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఆయా నేతలకు సంబంధించి కేసులపై అరెస్టులు ఉండే అవకాశం ఉంది.
ముంబై నటి జాత్వానీ కేసులో 3 ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో వారి ప్రమేయం ఉందని తేలితే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయభానుకు జనసేనలో సముచిత స్థానం ఇస్తామని జనసేన నాయకత్వం హామీ ఇచ్చినట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. సామినేని చేరికలో బాలినేని ప్రోత్సాహం కూడా ఉందని తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు మాజీ నేతల్ని కూడా జనసేనలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ వ్యక్తిగతంగానూ పార్టీ పరంగానూ రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమయ్యింది. దీంతో పార్టీలోనే నెలకొన్న నైరాస్యంతో ఒక్కొక్కరుగా జగన్ కు గుడ్ బై చెప్తున్నారు. దీంతో వైసీపీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.